ఇక్ష్వాకు వంశస్థుడైన దశరథుడు అయోధ్య నగరం రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించేవాడు. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు భార్యలు కలరు. వీరు పుత్రకామేష్టి చేయగా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు. వీరు తమ తండ్రి ముగ్గురమ్మల వద్ద ఎంతో అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. రామలాలి మేఘ శ్యామలాలి తామరస నయన దశరథ తనయాలాలి. రామలాలి మేఘ శ్యామలాలి తామరస నయన దశరథ తనయాలాలి. మిథిలా నగరానికి రాజు జనకుడు యాగం చేయటానికి భూమి దున్నుతుండగా భూమిలో ఒక బంగారు పెట్టెలో ఒక పాప దొరుకుతుంది. ఆ పాపకు సీత అని పేరు పెట్టుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ సీతమ్మ తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ సీతమ్మ తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. పసిబాలవైతే ఎత్తుకుందు సీతమ్మ తల్లి, పసిడి బొగ్గల పాలవల్లి.